ఇది కాకుండా దాసు డ్యామ్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఇది కూడా చైనా కంపెనీనే కంప్లీట్‌గా చైనా గెజ్బోవా గ్రూప్ కంపెనీ అని నార్త్ ఇండస్ రివర్ మీద ఇది ఇచ్చేస్తుంది. సో, ఇది కూడా మనకి మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉంది. సో, ఇవి కాకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఇంకొక 7 ప్రాజెక్టులని ఈ డ్యామ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టులని చైనా నిర్మిస్తుంది. మొత్తం దాదాపు 10 ప్రాజెక్టులని ఇరిగేషన్, హైడ్రో, వాటర్ సప్లై ఈ ప్రాజెక్ట్స్ని చైనా నిర్మిస్తుంది. దీనివల్ల పాకిస్తాన్కి ఏంటంటే హైడ్రో పవర్ అందుతుంది, పవర్ క్రైసిస్ నుంచి బయటకు వస్తారు, ఇరిగేషన్ అందుతుంది, తాగునీరు వస్తుంది, వాళ్ళ ఇండస్ట్రీస్కి వాటర్ సప్లై జరుగుతుంది, అట్లాగే వాటర్ రవాణా కూడా మెరుగుపడుతుంది. సో ఈ ప్రాజెక్టులను ఇప్పుడు చైనా అక్కడ పెద్ద ఎత్తున చేస్తుంది. ఇక రెండవది, చైనా మామూలుగా మనకి ఈ యుద్ధంలో ఒకటి బయటపడింది ఏంటంటే, మన ఎకోసిస్టమ్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ అనేది మనకు మల్టిపుల్గా ఉంది. మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు తీసుకున్నాం, తర్వాత రష్యా నుంచి S-400 తీసుకున్నాం, ఇజ్రాయెల్ నుంచి కొన్ని డ్రోన్స్, కొన్ని టెక్నాలజీ తీసుకున్నాం, అమెరికా నుంచి కొన్ని టెక్నాలజీ తీసుకున్నాం, ఇండియాలో ఇండిజినస్గా డెవలప్ చేసాం. ఇది మల్టిపుల్ ఎకోసిస్టమ్ అంది, ఒకే దాని మీద మనం డిపెండ్ అవ్వలేదు. కానీ పాకిస్తాన్ 81% వాళ్ళ డిఫెన్స్ అంతా కూడా చైనా నుంచి వచ్చింది. అంటే సింగిల్ ఎకోసిస్టమ్, వాళ్ళ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ ఎకోసిస్టము. వాళ్ళు పైగా చైనాకి 267 శాటిలైట్స్ ఉన్నాయి. సో 267 శాటిలైట్ల ద్వారా నెట్వర్కింగ్ అనేది పవర్ఫుల్గా ఉంది. అందుకనే మన రాఫెల్స్ని, మన విమానాలను కూడా వాళ్ళు కోల్చగలిగారు. అందుకనే మన వాళ్ళు మా ఎయిర్ డిఫెన్స్ కానీ ఎయిర్ ఫోర్స్లో ఎటువంటి నష్టాలు లేవని మన వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఎయిర్ మార్షల్ భారతి ఏమన్నాడు, కంబాట్ అంటే నష్టాలు ఉంటాయనే చెప్పాడు తప్ప ఆయన లేవని లేదు. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చైనా విమానాలు, చైనా డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గానే ఉంది అన్న ఒక సెన్స్ క్రియేట్ అయింది. అంటే పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని చైనా ఇండియా మీద వార్ అనేది ప్రచ్ఛన్న యుద్ధం ప్రాక్సీగా వాడుకొని పాకిస్తాన్ని, ఇండియాని డీస్టబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి మోడీ ఏం చేస్తున్నాడు, చైనా పేరు ఇప్పటివరకు ఎక్కడా ఎత్తలే. మనకు టర్కీ డ్రోన్స్ పంపిస్తే మన ప్రజలందరూ టర్కీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా టర్కీ కంపెనీలను కూడా బ్యాన్ చేసింది. కానీ చైనా పేరు కూడా ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎత్తట్లేదు. ఏ ప్రజలు కూడా చైనా మీద మేము తిరగబడతాం, చైనా వస్తువులను బ్యాన్ చేయండి, లేకపోతే చైనా కంపెనీలు తరిమేయండి అని డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే చైనా పవర్ఫుల్ కంట్రీ, చైనాతో మనం యుద్ధం చేయడానికి రెడీగా లేము. చైనాతో గొడవ పెట్టుకుంటే మనకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనకంటే కూడా అనేక విషయాల్లో చైనా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని మనం కూడా బ్యాలెన్స్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఉపయోగించుకొని చైనా ఆర్థికంగా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇండియాని అటాక్ చేయడానికి చైనా పవర్ఫుల్ వెపన్స్ని, పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దీనికి అందిస్తుంది. ఇప్పుడు ఒక మదర్షిప్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. మదర్షిప్ అంటే స్కైలో, దాని పేరే స్కై హై, జువాన్ ఏదో అంటారు చైనా భాషలో, స్కై హై అనే మీనింగు. అదేంటంటే ఒక విమానం ఉంటుంది, దాంట్లో మామూలుగా అయితే వింగ్స్, 2 వింగ్స్ని కలిపితే దాదాపు 13 ఫీట్ అలా ఉంటుంది జనరల్గా మన ఎయిర్ అటాక్ చేసే విమానాలు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న విమానం దాదాపు 25 ఫీట్ ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారిగా 100 డ్రోన్స్ని అది వదలగలదు. మామూలుగా ఇట్లా మల్టిపుల్ డ్రోన్స్ని వదలగలిగినవి అమెరికాలో మిగతా చోట్ల కూడా ఉన్నాయి, కానీ అవన్నీ అటాకింగ్ అంటే అసాల్ట్ డ్రోన్స్ కావు, సర్వైలెన్స్ డ్రోన్స్ అలాంటివి. కానీ ఈ మదర్షిప్ అయితే కంప్లీట్గా అటాకింగ్ డ్రోన్స్ని ఒకేసారికి 100 డ్రోన్స్ని అది బయటికి పంపించగలదు. అది ఇప్పుడు జూన్లో కంప్లీట్ టెస్ట్ చేసి పాకిస్తాన్కి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే డ్రోన్ వార్ఫేర్ తక్కువ ఖర్చు, మనమేమో చాలా బిలియన్ల కొద్ది ఖర్చులు పెట్టి మనం చేస్తుంటే, పాకిస్తాన్ తెలివిగా ఏం చేస్తుందంటే చైనా సహాయంతో తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్ వార్ఫేర్ ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ అనేది చేస్తుంది. సో ఇలాగా చైనా పాకిస్తాన్ ఉపయోగించుకొని ఇండియా మీద వార్ అనేది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా ఇప్పటివరకు మనకి డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్న దేశం,
ఒక ఇజ్రాయెల్ తప్ప ఎవరు లేరు. ఇజ్రాయెల్ కూడా అమెరికా అనుకుంటే కంట్రోల్ చేయగలదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా కంట్రోల్‌లో ఉంది. ఇంకే దేశం కూడా మనకు ముందుకొచ్చి మన వైపు లేదు. అదే పాకిస్తాన్‌కి చైనా డైరెక్ట్‌గా చెప్పకపోయినా చైనా ఫుల్ ఉంది. డైరెక్ట్‌గా అజర్బైజాన్ డైరెక్ట్‌గా హెల్ప్ చేస్తుంది. తర్వాత టర్కీ డైరెక్ట్‌గానే హెల్ప్ చేస్తుంది. ఇలా పాకిస్తాన్‌కి బలం ఇంటర్నేషనల్‌గా తీసుకున్నప్పుడు ఉంది. ఇది గుర్తించే మోడీ ఇప్పుడు అనేక పార్టీలతో 7 బృందాలను తయారు చేసి 35 దేశాలకు పంపిస్తున్నాడు. ఏదేమైనా మనం చైనాతో కూడా త్వరగానే ఓపెన్‌గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనాతో గతంలో 1965లో సైనో ఇండియా వార్ వచ్చింది. తర్వాత 20లో గాల్వాన్ వ్యాలీ క్లాషెస్ జరిగాయి. ఆ తర్వాత మనము ఈస్టర్న్ లడఖ్‌లో వాళ్ళకి మనకు గొడవలు జరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ 2024లో మనకి వాళ్ళకి మధ్య సరిహద్దు ఒప్పందాలు జరిగాయి. అయినా కూడా దాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో చైనా కాలు దూవుతుంది. మరోవైపు పాకిస్తాన్‌ని రెచ్చగొడుతుంది. దీన్ని ఇండియా ఎలా ఎదుర్కొంటుంది ఎఫెక్టివ్‌గా అనేది అతిపెద్ద ఛాలెంజ్‌గా మనం చెప్పుకోవచ్చు.